ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ మీద దౌర్జన్యంగా పోయారనే దానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఒక వై ఎక్స్ని తిట్టాడు, ఇలాంటి ఎక్స్ వైని తిట్టాడు కాబట్టి వీళ్ళు పోయారు. ఏమి ఏమి మాజీ ముఖ్యమంత్రి అంటే దీన్ని బట్టి ఏంటంటే ఆయన ప్రోత్సహించాడు వాళ్ళ నాయకుల్ని, దౌర్జన్యాన్ని, ఈ రాష్ట్రంలో అరాచకాన్ని ప్రోత్సహించింది ఆయనే, అరాచకాన్ని ఎంకరేజ్ చేసింది ఆయనే. దీన్ని బట్టి తెలుస్తుంది పరిపాలన వదిలేసి అరాచకాలు ఎవరిని అరెస్ట్ చేస్తావా, ఎవరిని జైల్లో పెడతావా ఇది తప్పితే ఆయనకు అసలు పరిపాలన మీద లేదు. చట్టాలు ఉన్నాయి, ఏదైనా చట్టంగా చేయాలి, చట్టబద్ధంగా చేయాలి. అంతేగాని ఎక్స్ వైని తిట్టాడు కాబట్టి మీరంతా పార్టీ మీద పోయి దౌర్జన్యం చేయండి, కొట్టండి, ఏందండి అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి ఆలోచించి మాట్లాడు అంటే పరిపాలన తెలియదు, చట్టాలు తెలియదు. అసలు చట్టం అంటే ఏందో తెలుసో తెలీదో నాకు డౌట్. జగన్మోహన్ రెడ్డి జీవోలు అంటే ఏందో తెలుసో తెలీదో నాకు డౌట్. ఓకే, పరోక్షంగా ఆయన నేరస్తుడని అంగీకరించాడు కాబట్టి ఆయన మీద కూడా కేసు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. పరోక్షంగా ఆయన అంగీకరించాడు, ఈ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో నేను కూడా ఉన్నానని పరోక్షమైన అంగీకారం వాళ్ళు తెలిపారు కాబట్టి ఆయన మీద కేసు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. అదే కదా ప్రజలు చెప్పారు, ఇంకా బుద్ధి చెప్పారు, ఇంకా బుద్ధి రాలేదు, ఇంకా అజ్ఞానంలో ఉన్నాడు. అజ్ఞానంలో ఉన్న వ్యక్తికి ఆలోచనలు ఆ విధంగానే ఉంటాయి. ఇంకా ప్రజలు నిన్ను తరిమి కొట్టి 11 సీట్లు కూడా ఎందుకు ఇచ్చామని ప్రజలు బాధపడుతున్నారు. కాబట్టి 11 సీట్లు కూడా రేపు రావు. ఇతనికి పార్టీలో కూడా ఏమీ ఇతను కోలుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఫ్రస్ట్రేషన్తో ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడే మాటలని అన్నీ అతను మొదటి నుంచి మాట్లాడేది అబద్ధాలే కాబట్టి ఆ అబద్ధం మాటలు మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాను. అంతేకాకుండా నాకు అయితే ఒక ఆలోచన వచ్చింది. అక్కడ ముందు కేసులో ఒక బ్యాడ్మింటన్ టీం రెడీ చేశాడు, ఇప్పుడు ఒక ఐపీఎల్ టీంలో ఒక 5-6 టీముల్ని జైల్లో రెడీ చేసుకున్నట్టు మా అందరికీ ఫీలింగ్ ఉంది. తప్పకుండా ఇప్పుడు రేపు జైల్లో వీళ్ళ నాయకులు అందరూ కలిస్తే ఒక 5-6 ఐపీఎల్ టీముల్లాగా రెడీ అయిపోయి జైలు నాయకులు, జైలు పిఎల్ అని కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. దాదాపు 100-150 కోట్లు ఉన్నాయి అక్కడ. అటు పర్మిషన్స్ లేవు, ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాలి, రెన్యువల్ చేయించుకోవట్లేదు. అధికారుల ఇరిగేషన్ అధికారులు తెప్పింది కూడా కొంతమేరకు ఉంటుంది. ఎన్నింటిని కూడా కట్టడి చేస్తారా? ఏదైతే బోర్డ్స్ ఉన్నాయో వాటిని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా, ఎందుకంటే అది కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రకాశం బ్యారేజీని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే ఇటువంటి శక్తులు కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దాన్ని ఏదైతే మన కన్నమనాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది. మన ఇంకా ఏదైనా సెక్యూరిటీగా అంటే ఏదైతే పడవ అట్లా డైరెక్ట్గా వచ్చి మన కౌంటర్ వెయిట్ని తాకింది, 17 టన్నుల కౌంటర్ వెయిట్ 2 ముక్కలు అయింది. అదే మరి పిల్లర్ని తగిలి ఉంటే ఏమైపోయేది పరిస్థితి. అందుకని ఏదైనా మనం ఇంకా అడ్వాన్స్గా ఏదైనా ఇటువంటి కుట్రపూరితమైనటువంటివి ఏదైనా వచ్చినా కూడా కొంత బ్యారేజ్ని ఢీకొట్టకుండా వేరే ఇంకా ఏదైనా మన ఏదైనా ఫ్రంట్ లైన్లో ఏదైనా సేఫ్టీగా మనం ఏదైనా గాస్ టైప్లో ఏదైనా ఇవ్వగలుగుతాం అనేది కూడా ఆయన డిస్ప్లే పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఆ రకమైన రక్షణగా ఒకటి. రెండవది మీరు చెప్పినట్లుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద చాలా సీరియస్గానే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న ఆ బోట్స్ ఏదైతే వచ్చి ఢీకొన్న తర్వాత కనీసం ఈ నా బోట్ అని చెప్పి వచ్చినటువంటి వ్యక్తులే కదా, నిజంగా అతను ఏ తప్పు చేయకపోతే అది ఏదైనా యాదృచ్ఛికంగానో లేదా నిర్లక్ష్యంగానో వచ్చి ఉండుంటే దగ్గరికి వచ్చి ఇట్లా వచ్చిందని చెప్పుండేవారు. కానీ అట్లా కనీసం ఈ బోట్ నాది అని క్లెయిమ్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. మనం దర్యాప్తు ద్వారా, ఎంక్వైరీల ద్వారా ఈ బోట్లు ఎవరి అని చెప్పి మనం దాన్ని ఐడెంటిఫై చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇట్లా ఇష్టానుసారంగా ఏదైతే ఉందో ఇవన్నీ కూడా 1 by 1 అంతా కూడా కరెక్ట్ చేస్తాం. ఇప్పుడే వ్యవస్థలన్నీ కూడా మళ్ళీ మొత్తం దిగజారిపోయి ఇప్పుడు కూడా ఫస్ట్ టైం నేను చూశాను ఈ వారం 10 రోజుల్లో రోజు కారు కలెక్టర్లతోటి టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం, లేదా కలెక్టర్లతోటి ఈవినింగ్ రివ్యూ పెట్టడం. గతంలో అయితే ఆ పని కూడా మర్చిపోయారు కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ. ఇట్లాంటి సిస్టమ్ ఒకటి ఉంటుందనేటువంటి అలవాటు కూడా మర్చిపోయారు. అడ్మినిస్ట్రేషన్ కూడా ఐఏఎస్ ఐపీఎస్లు కూడా మర్చిపోయిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఒక జవాబుదారితనం ఉంటుంది, ఒక పారదర్శక ఉంటుంది అనేది ఇవాళ ఈ కలెక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ కూడా మళ్ళీ గాడిని పడుతున్నారు. బ్రహ్మాండంగా కలెక్టర్ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. ఇప్పుడు లాస్ట్ 5 yearsలో వాళ్ళు చేసిన పనులు ఏంటి? 30 యాక్ట్లు అమలు పరచడం, 144 ఎస్పీలు, 144 సెక్షన్లు ఇవ్వడం, మరి ఏదైతే హౌస్ అరెస్టులకి ఇవ్వడం, ఇదే వాళ్ళ డ్యూటీ. తెల్లారులు అయితే పేపర్ వేసేవాడు వచ్చేవాడు కాదు మన ఇంటికి, ముందు పోలీసు వాడు వచ్చేవాడు ఇంటికి.
అటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు. కానీ ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు ఏం చేస్తున్నారు మనం చూశారు. ఒక్కొక్క సచివాలయానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళి వర్క్ చేశారు. మరి అంటే వాళ్ళు ఏ రకంగా పనికెళ్ళి అంటే ఏదో ఉంది కదా శాస్త్రం రాజకీయ ఏదో ఒక అట్లా ఆయన పరిపాలనా దక్షుడు కాబట్టి మళ్ళీ ఆ వ్యవస్థలన్నింటి కూడా 1 by 1 ఒక్కొక్కటి గాడి పెడుతూ ఉన్నాం. ఆ శాఖలు కూడా అట్లా 1 by 1 ఒక్కొక్కటి కూడా గాడి పెడుతుంది వెళ్తున్నారు ఫ్యూచర్. అంటే కుట్రదారుల గురించి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కుట్రదారుల పేరు కూడా మీరు చెప్తాను ఉన్నారు ప్రభుత్వం నుంచి, వారి మీద ఇంతవరకు అంటే ఏదైతే ఇది దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసారు, ఎవరైతే ఈ యొక్క తలసల రఘురాంకు సంబంధించిన మేనల్లుడు ఎవరైతే రామ్మోహన్ కానీ ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎవరైతే ఉషాద్రి గత 5 సంవత్సరాల విచ్చలవిడిగా మరి వీళ్ళని అడ్డు పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎక్స్ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన అడ్డు పెట్టుకుని అది ఏదైతే ఇసుకను ఏదైతే లూటీ చేశారో వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు మేము చర్యలు తీసుకున్నాం కాబట్టి వాళ్ళు ఈరోజు జైల్లో ఉన్నారు, రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ వెనుక ఎవరైతే మరి అదృష్ట శక్తులు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు కూడా ఒక్కొక్కటి వాళ్ళు కూడా ప్రెస్ స్టేషన్లో బయట పెట్టుకుంటూ ఉన్నారు. ఈవేళ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏదైతే ఆ రోజు ఏదైతే నన్ను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్థానంలో మీకు సంబంధించిన పార్టీ నాయకుడు నా మీద మాట్లాడినటువంటి తీరుకే దాడి జరిగింది అని చెప్పి ఆయన ఈరోజు మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఎవరైతే ఇప్పుడు ఆ యొక్క తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారో దాని ఈవేళ ఒక ఎక్స్ సీఎం పరోక్షంగా నా ప్రమేయం ఉంది అని ఆయన అంగీకరించడం కనపడుతోంది. ఎందుకంటే నా మీద మీ నాయకుడు వ్యక్తిగతంగా మాట్లాడాడు కాబట్టి దాడి చేశారని అంటే ఈయన కూడా దాని ప్రోత్సాహం. అంటే ఇలా 1 by 1 ఒక్కొక్కటి లింక్ అంటే గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీటిలో కాపాడుకోగలిగారు. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా మరి వెలికి తీసి వాళ్ళని కూడా 1 by 1 ఒక్కొక్కటి శిక్షిస్తాం 100%. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ నేను ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు పార్టీ నోటీస్ ఇచ్చాను అని చెప్పాడు. ఇది మేము అందరం ఇప్పుడు నాకు 2019కి ముందు నా మీద ఒక్క కేసు లేదు. 2019, 2024 5 సంవత్సరాల 25 కేసులు ఉన్నాయి. మనం ఉన్నాయి. రేపు మొన్న ఏదైతే మనం అఫిడవిట్ అంటే మన ఎలక్షన్ అఫిడవిట్ వేయాలంటే కేసులు వివరాలు వేయాలంటే 25 పేపర్లో నోటిఫికేషన్ వాళ్ళు 6 లక్షల రూపాయలు అడుగుతున్నారు. నోటిఫికేషన్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేయడానికి, టీవీలో అడగడానికి. అంటే అదే ఒక కేసు అంతకుముందు 14లో నాకు ఏ కేసు ఇది లేదు కాబట్టి ₹1 అవ్వలేదు. మళ్ళీ మీతో మాట్లాడుకోవడం సరిపోయింది. నాకు ఇది కొంచెం అమౌంట్ తగ్గించండి, కొన్ని లెటర్స్ తగ్గించడాలంటే దాంట్లో మళ్ళీ ఉన్నాయి. లెటర్ సైజ్ ఎంత ఇవ్వాలి, అది కూడా మళ్ళీ ప్రచారం అంటే పబ్లిక్లో ఉన్న పేపర్ ఇవ్వాలి, మళ్ళీ నామ్స్ ఉన్నాయి ఎలక్షన్ కమిషన్. అంటే మేము అట్లాగా నువ్వు పెట్టినటువంటి కేసులు ఉన్నాయి. మళ్ళీ అసలు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాక డబ్బులు కూడా తీసుకునేటువంటి పరిస్థితి మరి. అంటే ఎంత దారుణంగా ఎంత అన్యాయంగా 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఈరోజు నీతి వాక్యాలు చెప్తూ ఉన్నాం. అలా తెలుగుదేశం ఏ పార్టీకి అయినా సరే కార్యాలయం అంటే ఏంటి, దేవాలయాలు లాంటి కార్యాలయాలు. ఆ పార్టీ కార్యకర్తల కార్యాలయం. ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ అంటే లక్షలాది మంది సుశిక్షితమైన క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి కార్యకర్తలందరూ కూడా దేవాలయం తెలుగుదేశం కార్యాలయం, అది కూడా కేంద్ర కార్యాలయం. ఎక్కడో కాన్స్టిట్యున్సీలోనో మండలంలోనో ఏదో పార్టీ ఆఫీస్ మీద అంటే పోలే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్రిక్త దృష్టి ఏదో జరిగిందేమో అనుకోవచ్చు. ఒక కేంద్ర పార్టీ కార్యాలయం, అది కూడా డీజీపీకి డీజీపీ ఆఫీసు కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి, యథేచ్ఛగా లోపలికి ప్రవేశించి ఇష్టానుసారంగా లోపల ఏ రకంగా ఫస్ట్ ఫ్లోర్లకి సైతం వెళ్ళి ఏ రకంగా ఆ రోజు హింస, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ రకంగా వాళ్ళు గాయాలు తగిలి హాస్పిటల్ పాలేరు మీరు అందరూ కూడా చూశారు. అంటే మీరు కూడా తెలుసు, సిపిఐ, సిపిఎం, బీజేపీ ఇన్ని ఆఫీసులు చూశారు భారతదేశం. నాకు తెలుసుంటే ఎక్కడైనా ఇట్లా ఆఫీసుల మీద దాడి జరిగింది ఫస్ట్ టైం ఇండియాలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి అవకాశం ఇవాళ పరోక్షంగా ఆయన కూడా ఒప్పుకున్నాడు దాన్ని. ఎందుకంటే అందులో నా ప్రమేయం ఉంది, నా మీద ఆ రోజు మీ నాయకుడు వ్యక్తిగతంగా నాకు విదూషించాడు కాబట్టి దాడి జరిగింది అని అన్నాడు. కాబట్టి ఈరోజు ఆ విషయాలు ఎవరైతే ఈ యొక్క దర్యాప్తు ఎవరైతే ఉన్నారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాన్ని బట్టి ఈయన ప్రమేయం కూడా ఉంది, ఈయన డైరెక్షన్ ఉంది అనేటువంటిది కూడా అర్థమవుతుంది. కాబట్టి దాని మీద కూడా ఆ దర్యాప్తు వాళ్ళు కూడా దృష్టి పెడతారని చెప్పి తెలియజేస్తారు. ఇంతకీ బోట్లు ఎన్ని రోజుల్లో బయటకు తెస్తారు సార్? అదే 5 రోజులు కూర్చొని 5 రోజుల లోపలే పెట్టుకొచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే మొక్కలు కట్ చేయాలంటున్నారు. బుడగారు 5 రోజులు అయిపోయింది, బెజవాడ ముందుకు 9 రోజులు అయిపోయింది. బోట్లు అంత ఈలోకి వస్తాయా బయటికి?
అదే జగన్మోహన్ రెడ్డి పన్నినటువంటి కుట్రను ఛేదించడం చాలా కష్టంగా ఉంది. దుర్భిక్షంగా కుట్ర పన్నుతూ ఉన్నారు. అంటే మీరు ఇప్పుడు ఒక బోట్ అయితే ఈజీగా తీసుకొచ్చేయచ్చు అని చెప్పి నిన్న మన వాళ్ళు అది 40 టన్నులు కదని 50 టన్నులకి ప్రిపేర్ అయ్యలేదు. ఏ రోజు చూస్తే అతను కుట్ర లాగినప్పుడు తెలిసింది. ఒక బోటు కలుపుతప్పుడు అది 3 బోట్లు మిక్స్ అయ్యి ఉంటాయి. అని చేత 3 బోట్లు లాగాలి. అందులోనూ కూడా శాండ్ కూడా ఫిల్ చేసి పంపించారనేది కూడా ఒకటి కనపడుతుంది, వినపడుతూ ఉంది. అంటే ఇటువంటి ఛేదించాలి. మీరు చెప్పినట్లుగా కౌంటర్ వెయిట్ 2గా బ్రేక్ అయ్యింది. ఎన్ని రోజుల్లో చేశారు? 5 రోజుల్లో 17 టన్నులు కౌంటర్ వెయిట్. అది కూడా కొత్త టెక్నాలజీ. యాక్చువల్గా మీరు మీన్ కౌంటర్ వెయిట్ అనేది చూస్తే కాంక్రీట్తో దింపుతూ ఉంటాయి. మనం అట్లా కాంక్రీట్తో మళ్ళీ చేయాలని అంటే ఎక్కువ టైం తీసుకుంటుందని ఐరన్ బాక్సులు చేసి ఐరన్ బాక్స్లోనే మళ్ళీ ఐరన్ అదేవిధంగా కాంక్రీట్ చేసి సేమ్ మ్యాచింగ్ 17 టన్నులకి ఇచ్చారు. అంటే 4.5 టన్నులు బాక్సు, ఒక 4 టన్నులు మళ్ళీ ఐరన్, మిగిలిన బ్యాలెన్స్ కాంక్రీట్, మొత్తం 17 టన్నులు మనం సక్సెస్ఫుల్గా. జనరల్గా అయితే ఒక 18 రోజులు పడుతుంది అని చెప్పారు ఫస్ట్. అటువంటి 5 రోజుల్లోనే టెక్నాలజీతో కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేస్తారు. కానీ బోట్లు తీయడం మాత్రం కష్టంగా ఉంది. అందుకే ఈరోజు 3 బోట్లు లింకే ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎవరైతే డైవర్స్ ఎవరైతే అక్కడ మన విశాఖపట్నం నుంచి కాకినాడ నుంచి కూడా 3 టీములు తీసుకొచ్చాం. వాళ్ళు కూడా లోపలికి పోయి అన్నింటి కూడా ఐడెంటిఫై చేసుకున్నారు. ఏదైతే కట్టర్స్ అవి కూడా తెచ్చుకుని ఆల్రెడీ పైన అయితే ఈజీగా కట్ చేయొచ్చు, కింద వాటర్లో చేయాలి కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఒక్కొక్క బోటు కూడా 7.5 మీటర్స్ విడుతుంది. అది ఇందాక మధ్యాహ్నానికి 3 గంటలకి నేను కలుపుకునేటప్పటికి 50% 3.5 మీటర్స్ అయిందన్నారు. మిగిలిన బ్యాలెన్స్ అంటే ఒక బోట్ కట్ చేయడానికి జనరల్గా నాకు తెలుసుంటే 5:36 కల్లా ఒక బోట్ కట్ అవ్వచ్చు. అట్లా కట్ అయిన తర్వాత దానికి ఎయిర్ బెలూన్స్ కూడా తీసుకురావడం జరిగింది. అంటే వాడు ఎంత కుట్ర పనితే అంత టెక్నాలజీని మళ్ళీ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అతని కుట్రలకి మిలిటరీ కూడా బెత్తరపోతూ ఉన్నారు. ఎందుకంటే మన మిలిటరీ కూడా ఈ చేతులు ఎత్తేసి అన్ని గన్లు చూసి ఎట్లా ఉందో అలాగే ఇప్పుడు ఎయిర్ బెలూన్స్ ఇప్పుడు మాకు తెలియనటువంటి టెక్నాలజీని కూడా మేము అడాప్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఒక్కొక్క ఎయిర్ బెలూను 10 టన్నులు వెయిట్ లోడ్గా పైకి లిఫ్ట్ చేయగలుగుతుంది. అట్లాంటి 12 ఎయిర్ బెలూన్స్ అంటే దగ్గర 120 టన్నులు దాకా. అంటే కొంచెం కింద ఉన్న దాన్ని ఆ ఎయిర్ బెలూన్ తోట ఎయిర్ బెలూన్లోకి ఎంత వరకు పంపిస్తే అంత బలం పెరిగి దాన్ని కొంచెం అట్లా పైకి లేపితే ఆ వాటర్ మీద అలా పైకి లేసినప్పుడు దాన్ని మళ్ళీ ఎడ్జ్లో మన ఆల్రెడీ మన క్రేన్స్ ఉంటాయి కాబట్టి మనం బయటకు లాక్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా డిఫరెంట్ స్టైల్స్లో మల్టిపుల్గా మా వరకు మేము పనిచేస్తున్నాం. ఇంకా కొత్తగా తెలియనటువంటి కుట్ర ఇంకా ఏదైనా 3వ 4వ ఉంటే లేట్ అవుతుందేమో తప్ప ఇప్పుడు ఉన్న పరిస్థితి దృష్టిలోకి వచ్చిన దాని ప్రకారం అయితే ఈరోజు నైట్కి ఏదో క్లియర్ చేయొచ్చేమో అని అనుకుంటూ ఉన్నాం. చాలా ఎందుకంటే ఆయన చరిత్ర అందులో పెరిగి వచ్చిన వాడు పులివెందుల పెట్టేట మామూలు